టీవీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. భారత్ మాతా కీ జై. జై జవాన్ జై కిసాన్. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ఏపీ సీఎం సమీక్ష. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన చంద్రబాబు. ఏపీలో శాంతి భద్రతలు లేవన్న వైసీపీ అధినేత. జెడ్పీటీసీ ఎన్నికలే ఇందుకు నిదర్శనమన్న జగన్మోహన్ రెడ్డి. నిజాం పాలనలో జాతీయ జెండా పట్టుకుంటే ప్రాణాలు పోయేవి. ఇప్పుడు స్వేచ్ఛగా ఎగరవేస్తున్నామన్న ఎంపీ ఈటల రాజేందర్. పటాన్చెరు నియోజకవర్గంలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు రాగల 2 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తత చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో వాగులు వంకల నుంచి వచ్చే ఆకస్మిక వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దిగువన ఉన్న ప్రాంతాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. పులివెందుల ఒంటిమిట్టలో జరిగిన ఘటనలే ఇందుకు ఉదాహరణగా ఉన్నాయని, వైసీపీ సంబంధించిన ఏజెంట్లు లేకుండా పోలింగ్ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. వైసీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్లలో కూర్చొనియలేదని, 15 పోలింగ్ బూత్లలో వైసీపీ ఏజెంట్లు లేకుండా చేశారని దుయ్యబట్టారు. అంతేకాకుండా ఏజెంట్ నుంచి ఒక రిసిప్ట్ కూడా తీసుకుంటాడు ఆ ప్రిసీడింగ్ ఆఫీసర్. ఆ రికార్డుతో ఈ రిసిప్ట్ను కూడా జత చేయాలి. ఆ రికార్డును కూడా ధృవీకరించాల్సి ఉంటుంది. ఇది ప్రొసీజర్. బ్యాలెట్ బాక్స్కు సీల్ వేసేటప్పుడు, బ్యాలెట్ బాక్స్కు సీల్ వేసే ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏజెంట్ అక్కడే ఉంటాడు. బ్యాలెట్ బాక్స్ సీల్ పై కూడా ఏజెంట్ సంతకం చేస్తాడు. బ్యాలెట్ బాక్స్కి సంబంధించి సీల్ పై కూడా ఏజెంట్ సంతకం తీసుకుంటారు. మరి నేను అడుగుతా ఉన్నా, మళ్ళీ ఇవన్నీ జరిగాయా అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ జరిగాయా అని అడుగుతా ఉన్నా. అసలు ఏజెంట్లే లేకుండా చేసి ఎన్నికలు జరిపినప్పుడు దాన్ని ఎన్నికలని ఎలా అంటారని అడుగుతా ఉన్నా. నిజంగా డెమోక్రసీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి ప్రశ్నించకపోతే, దీని గన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేకపోతే, గొంతు విప్పకపోతే ప్రజాస్వామ్యం ఇంకా బతకదు. అధికారంలో ఉన్న పార్టీ ఈ మాదిరిగా ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికలు అన్నది ఇంకా హాస్యాస్పదమే అవుతాయి.
ఎన్నికలు పెట్టాల్సిన ఎన్నికలు ఇంకా ఏం జరపాల్సిన పనులా ఇంకా మన ఇష్టం గుద్దుకోవడమే. అని ఎన్నిక అని చెప్పాల్సిన పని కూడా. రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా అందరికన్నా బాధ, అన్నిటికన్నా బాధ ఆయనతో చేతులు కలిపి అంటగాగుతా ఉన్న తన ఎల్లో మీడియా. వీరి ఎజెండా ఏమిటి అని అంటే ప్రజలకు మంచి చేయడం కాదు, డెమోక్రసీని కాపాడడం కాదు, ప్రజలకు పాలకులు మోసం చేస్తే వాటిని ప్రశ్నించడం కాదు, దోచుకో పంచుకో తినుకోలో అందరూ భాగస్వాములు కావడం, ఇది వారి ఎజెండా. సిగ్గుపడాలి నిజంగా ప్రజాస్వామ్యం అంతా కూడా. ఈరోజు ఎంత దారుణంగా వీళ్ళు ఎన్నికలు చేశారు, ప్రజాస్వామ్యాన్ని ఎంత దారుణంగా. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ సూచన మేరకు ఘట్కేసర్ రూరల్ మండలంలో నిర్వహించిన హర్ఘర్ తిరంగా ర్యాలీలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి గల్లీలో ప్రతి ఊరిలో తిరంగా ర్యాలీ జరుగుతుందని, 79 సంవత్సరాలు అయింది ఈ గడ్డ మీద మువ్వన్నెల జెండా ఎగిరి అన్నారు. ఒకనాడు నిజాం సంస్థానంలో వందే మాతరం పాడాలంటే ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. అలాంటి నిరంకుశ చీకటి రోజులను ఛేదించుకొని భారత మాత ముద్దు బిడ్డలుగా స్వేచ్ఛగా జెండా ఎగరవేసుకుంటున్నామని ఎంపీ ఈటల తెలిపారు.